నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గత నెల మార్చిలో మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ఫ్రాన్స్ ప్రాంతాల్లో యూనిఫైడ్ ఎమర్జెన్సీ నెంబర్ 911 ద్వారా మొత్తం 26,78,547 కాల్స్ను స్వీకరించినట్లు జాతీయ భద్రతా కార్యకలాపాల కేంద్రం వెల్లడించింది. కాల్స్ను వాటికి సంబంధించిన భద్రతా మరియు సేవా సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయడం NCSO 911 ప్రధాన బాధ్యత. ఈ ప్రక్రియను మల్టీ లాంగ్వేజ్ నైపుణ్యం కలిగిన ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మక్కా ప్రాంతంలో స్వీకరించిన మొత్తం కాల్ సంఖ్య 9,70,119కి చేరుకోగా మదీనాలో ఈ సంఖ్య 2,81,886గా నమోదైంది. అదేవిధంగా రియాద్ ప్రాంతంలో ఇది 11,68,746కు చేరుకుంది. ఇక తూర్పు ప్రావిన్స్ విషయానికి వస్తే అక్కడ స్వీకరించిన మొత్తం కాల్ సంఖ్య 53,96,082కు చేరింది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఈ మొబిలిటీ ఫోరం 2వ ఎడిషన్ను సెప్టెంబర్ 7, 9కి మార్చినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరంను ఏప్రిల్ 7, 9 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. జస్ట్ అస్ బుట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరంలో అటోనమస్ మరియు ఈ మొబిలిటీ రంగాల్లోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో అటానమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, AI ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ఒమన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన పరిధిలోని వివిధ రంగాల్లో సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలు, కీలక పనితీరు సూచికలు, భవిష్యత్ ప్రణాళికలు మరియు వ్యూహాత్మక ఆకాంక్షలను వెల్లడిస్తూ నివేదిక విడుదల చేసింది. సామాజిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు సమగ్ర సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి హిజ్ మోజిస్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అచంచలమైన నిబద్ధతను సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజర్ కొనియాడారు. ఈ సామాజిక రక్షణ విధానంలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా 178 మిలియన్ల ఒమన్ రియాల్స్ వ్యయంతో 1,00,000 మందికి పైగా పౌరులకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే వివిధ గవర్నరేట్లలో వివాహ నిధులను ఏర్పాటు చేయడం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ సంరక్షణ మరియు పునరావాస కేంద్రం నిర్మాణానికి 7 మిలియన్ల ఒమన్ రియాల్స్ కేటాయించడం, వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయడం, వికలాంగులకు అందించే సేవలను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ నిర్మాణంలో అండర్ సెక్రటరీ స్థాయిలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన 2026 ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వీటిలో ముఖ్యంగా దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన కార్యనిర్వాహక నిబంధనల జారీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ సంరక్షణ మరియు పునరావృత కేంద్రానికి శంకుస్థాపన, అనేక ప్రత్యేక పునరావృత కేంద్రాలు మరియు యూనిట్ల ఏర్పాటు, దివ్యాంగుల జాతీయ రిజిస్ట్రీ ప్రాజెక్టును పూర్తి చేయడం, పిల్లలు మరియు బాలలకు సంబంధించిన పలు చట్టాల సమీక్ష, అలాగే మహిళా నాయకత్వ సాధికారతను పెంపొందించడం, వృద్ధుల కోసం అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి గుణాత్మక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియాలోని దమ్మాం విమానాశ్రయం మీదుగా భారత్కు తన విమాన సర్వీసులను ఏప్రిల్ 5 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కనెక్టివిటీని విస్తరించడం మరియు పెరుగుతున్న ప్రమాణ డిమాండ్ను తీర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ను ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు కొచ్చిలతో కొత్త సర్వీసులు కలుపుతాయని ఎయిర్లైన్ తాత్కాలిక CEO అబ్దుల్ వహాబ్ అల్ షట్టి తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి అహ్మదాబాద్కు రానుపోని విమాన సర్వీసులు వారానికి ఒకసారి ఆదివారాల్లో ప్రారంభమవుతాయని అల్ షట్టి తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి కొచ్చికి వారానికి 2 సార్లు సోమవారాలు, బుధవారాల్లో సర్వీసులు నడుస్తాయి. కాగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఢిల్లీ విమానాలు వారానికి ఒకసారి మంగళవారాలు నడుస్తాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ముంబై విమానాలు వారానికి ఒకసారి శుక్రవారాల్లో ప్రారంభమవుతాయి. ఈ సంస్థ ఇటీవలే దమ్మాం మీదుగా లండన్, కైరో, ఇస్తాంబుల్, లాహోర్ మరియు అమ్మాన్తో సహా పలు అంతర్జాతీయ నగరాలకు సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్లైన్ అందుబాటులో ఉన్న కీలక గమ్యస్థానాలకు సేవలను అందిస్తూనే పెరిగిన బుకింగ్ అభ్యర్థనలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత ఎయిర్లైన్కు అత్యంత ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు. బహ్రెయిన్లోని అతిపెద్ద మసీదు అల్ ఫతే గ్రాండ్ మసీదు ఇస్లామిక్ వాస్తుశిల్పానికి అత్యద్భుతమైన ఉదాహరణలో ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఇది స్వాగతం పలుకుతోంది. ఏటా వేలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు. ఈ మసీద్ సందర్శన ముస్లింలకు మరియు ముస్లిమేతరులకు గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. అహ్మద్ అల్ ఫతే గౌరవార్థం నిర్మించిన ఈ మసీదు మనామా నగర నడిబొడ్డున ఉంటుంది. ఇస్లాం మతం గురించి మరింత తెలుసుకోవాలనుకునే పర్యాటకుల కోసం ప్రతిరోజు స్వాగతం పలుకుతోంది. అక్కడి గైడ్లు వివిధ భాషల్లో సందర్శకులకు మసీద్ చరిత్ర, వాస్తుశిల్పం మరియు దాని రూపకల్పన వెనుక ఉన్న అర్థాన్ని వివరిస్తూ మార్గ
మార్గనిర్దేశం చేస్తారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ మసీదులో 7,000 మందికి పైగా ఒకేసారి ప్రార్థన చేయొచ్చు. ఇందులో పురుషులు మరియు మహిళలకు వేర్వేరుగా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. దీంతో పాటు ఒక గ్రంథాలయం, ఒక ఇస్లామిక్ సంస్థ, ఖురాన్ నేర్పించే పాఠశాల ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం పైన ఒక అద్భుతమైన ఫైబర్ గ్లాస్ గోపురం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫైబర్ గ్లాస్ గోపురాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక మసీదు లోపల విలాసవంతమైన షాండిలియర్లు పైకప్పు నుండి వేలాడుతూ అందంగా కనిపిస్తుంది. వంపు తిరిగిన గోడలు, టేకు చెక్క తలుపులు, అద్భుతమైన అరబిక్ కుఫిక్ కాలిగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటాయి. వాస్తు సౌందర్యం, మరింత ప్రశాంతమైన వాతావరణం ఈ మసీదును కేవలం ఒక ప్రార్థనా స్థలంగానే కాకుండా బహ్రెయిన్లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నాల్లో ఒకటిగా కూడా నిలుపుతోంది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్లో డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిన తర్వాత అదనపు ఖర్చులను భరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని యుఏఈ సూపర్ కెట్లు చెబుతున్నాయి. అయితే పెరిగిన ఖర్చులు పూర్తిగా భరించడం సాధ్యం కాదని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు పెరగడం, పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 0.80 పెరగడం, డీజిల్ ధర దిర్హాం 2.72 నుండి దిర్హాం 4.69కి అంటే 70% పెరిగింది. పెరిగిన డీజిల్ ధరలు రవాణా, లాజిస్టిక్స్, రిటైల్ మరియు ఇతర పరిశ్రమల లాభాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. వాటిపై మోపుతాయి. రిటైలర్ మాత్రం కాపాడడానికి కొన్ని ధరలను సర్దుబాటు చేస్తున్నారు. పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల ఒత్తిడి పెరుగుతోందని, ఇది రిటైల్ అంతటా రవాణా, లాజిస్టిక్స్ మరియు సరఫరా గొలుసు ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని అల్ మాయో గ్రూప్ నమోదైంది. అంతర్గత సామర్థ్యాల ద్వారా ఖర్చులను భరించడానికి కంపెనీ కట్టుబడి స్థిరమైన కేంద్రీకృతమైన నిర్వహించడం ద్వారా మా వస్తువుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము అంకితభావంతో ఉంటాం. మేము చేసే ప్రతి పనిలో విలువ, అందుబాటు ధర మరియు ఉత్పత్తి లభ్యత ప్రధానంగా ఉండేలా చూసుకుంటామని ఆయన చెప్పారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బుట్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.